ఫేస్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా, హైడ్రేటింగ్‌గా ఇంకా ఫెయిర్‌గా కనిపించాలనుకుంటున్నారా? అయితే నేను చూయించే ఈ ప్రోడక్ట్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వాడాలండి. నేను రెగ్యులర్‌గా వాడతాను. ఏం ప్రోడక్ట్ అంటున్నారా? ఇది యాప్స్ గుడ్నెస్ వాళ్ళది డైమండ్ హైడ్రేటింగ్ ఫేషియల్ కిట్ అండి. విత్ గ్లిజరిన్ ఉంటది. దీంట్లో మనకి 5 స్టెప్స్ ఇస్తాడు. 5 స్టెప్స్ మనకు అర్థమయ్యే తీరుగా దాంట్లో యూజర్ గైడ్ కూడా ఉంటుంది. ప్యాకెట్స్ మీదనే ఉంటుంది. చాలా ఈజీ. నేను ఫేస్ ఫస్ట్ చూడండి నా ఫేస్ ఎంత డల్‌గా ఉందో. బాగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. సో, నేను దానికోసమని ఇది ఫేషియల్ మన 2 మంత్స్‌కి ఒకసారి అయితే పెట్టుకుంటాను. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళనవసరం లేదు. ఎలా వాడాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అండి. మనం డ్యాంప్ ఫేస్ మీద క్లెన్జర్ అప్లై చేసి ఒక 3 టు 5 మినిట్స్ బాగా రబ్ చేయాలి. దాని తర్వాత వాష్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి. ఈ స్క్రబ్ ఒక 3 టు 5 మినిట్స్ చేయాలి. బాగా మసాజ్ చేయాలి. ఈ స్క్రబ్బర్లో ఉండే మైన్యూట్ పార్టికల్స్ అనేది మన ఫేస్లో ఉండే పోర్స్ని అనేది ఓపెన్ చేస్తుంది. చాలా అంటే చాలా మంచి ఒక రిజల్ట్ వస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాతనే ఫేస్ అయితే క్లియర్ అయిపోతుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా ఇది డైమండ్ హైడ్రేటింగ్ ఫేషియల్ అయితే కిట్ వాడతాను. ఇంకా చాలా కూడా ఉన్నాయి. మీరు ఒక్కోసారి చెక్అవుట్ చేయొచ్చు. purple.comలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా స్క్రబ్ అయిపోయిన తర్వాత డ్యాంప్ ఫేస్ మీద ఒకసారి ట్యాపింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అప్పుడు చాలా మన పోర్స్ అన్నీ నిజంగానే ఓపెన్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి టోనర్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే ఒక 2-3 మినిట్స్ మన ఫేస్ మీద అప్లై చేసి ఈ టోనర్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసిన తర్వాత ఒకటి ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటే వెట్ క్లాత్ తోటి తుడిచేసుకోవచ్చు. మసాజ్ అనేది కంపల్సరీ మన ఫింగర్ టిప్స్ తోటి చేయండి. బాగా హార్ష్గా అయితే అస్సలు చేయకండి. నీట్గా చేసుకోండి. సర్క్యులర్ మూమెంట్ ఇచ్చుకుంటూ ఫేషియల్ టోనర్ అనేది మనం చేసుకోవాలి. ఇంకా బ్యూటీ పార్లర్లో అయితే ఇప్పుడు ఈ ఫేషియల్ కిట్ చేయించుకోవాలంటే ఒక 7,000, 8,000, 10,000 దాకా కూడా తీసుకుంటారు. సో, దాన్ని మనం ఒక 200 రూపీస్‌లోనే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక 45 మినిట్స్ మనవి కావు అనుకుంటే మనం కూర్చున్నామంటే అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకొని టోనర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్రీమ్ అండి. ఇది క్రీమ్ ఏం చేస్తుంది అని అంటే మన దగ్గర ఉండే ఇది బ్లాక్ సర్కిల్స్ కానీ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది తీసేస్తుంది. ఒక 12-15 మినిట్స్ మంచిగా అప్లై చేసి అవుట్వర్డ్ సర్క్యులర్ మూమెంట్స్ ఇవ్వాలి. స్మాల్ అప్వర్డ్ నుంచి అవుట్వర్డ్కి సర్కిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. నైస్గా స్మూత్గా సర్క్యులర్ మూమెంట్లో ఇచ్చుకుంటూ మసాజ్ చేయాలి. ఒక 12-15 మినిట్స్ తర్వాత దీన్ని వాష్ చేసేయాలి నార్మల్ వాటర్ తోటి. క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ అండి. ఇది ప్యాక్ అండి. ఇక ఇది ఆయన అయిపోయినాయి అన్నీ. మనం క్లెన్జరు, స్క్రబ్, టోనరు, క్రీమ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఇదే ఫిఫ్త్ స్టెప్. ఇది మనది ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం గాలికి ఉండాలి. దీన్ని మసాజ్ చేయొద్దు, ఏం చేయొద్దు. అట్లాగే సైలెంట్గా ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి, లేదంటే పండుకోండి. మంచిగా డ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. సైలెంట్గా కూర్చోండి, మాట్లాడకండి. మంచిగా ఒక మంచి రెస్ట్ వచ్చినట్టు ఉంటుంది మన ఫేస్కి కూడా. ఇట్లా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేయాలి. ఇంకా సోప్ అయితే ఏమి యూస్ చేయొద్దు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఫస్ట్ చూసిన ఫేస్కి, ఇప్పుడు చూసిన ఫేస్కి చాలా క్లారిటీగా ఉంది. చూసారు కదా ఎంత స్మూత్గా అయిపోయిందో. సో, మీరు కూడా వాడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్ మరి.